అంటే ఏమంటే ఆయన ఎప్పుడు అలా భార్యని కాళ్ళ కట్టుని కూర్చోబెట్టుకుని ఎప్పుడు కాళ్ళు పట్టించుకుంటూ ఉంటాడా? ఆయనకి కాళ్ళు నిప్పా? లేకపోతే ఆయనకి స్త్రీల పట్ల మర్యాద లేదా? భార్యని ఏం పక్కన కూర్చోబెట్టుకోకూడదా? ఎప్పుడు ఎలా మూర్తి గీసినా ఆవిడ అలా కాళ్ళే పడుతూ కాళ్ళ దగ్గరే ఉండాలా అని అనుకోకండి. ఆయన కాదు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టింది, ఆవిడ ఆయనని అనువర్తిస్తుంది. అది కాళ్ళ దగ్గర కూర్చోవడం అంటే భర్త మనసెరిగి ప్రవర్తిస్తుంది. నిత్యానపాయని, ఆయనని విడిచి ఉండదు. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరక్రముగాగ వసించో చేతనోద్ధారకుడైన విష్ణుడబు దాశరథీ కరుణాపయోనిధి. ఆయన ఏ అవతారం తీసుకున్నా అమ్మవారు అవతారం తీసుకుని వెనకాతలే వస్తుంది. ఆయన రాముడిగా వస్తే ఆవిడ సీతమ్మగా వస్తుంది, ఆయన కృష్ణుడిగా వస్తే ఆవిడ రుక్మిణిగా వస్తుంది. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణి కృష్ణుని చూచి క్రీడ సల్పుచున్న అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు. ఎప్పుడు ఆయనతో వస్తుంది కాబట్టి నిత్యానపాయని, ఆయనని అనుగమిస్తుంది, అనుసరిస్తుంది. ఆయన గౌరవాన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకుంటుంది. మహాపతివ్రత అటువంటి తల్లి కాబట్టి ఆవిడ ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటుంది, ఆయన గుండెల్లో పెట్టుకుంటాడు. అంటే ఎవరు భర్తని అనుసరిస్తుందో ఆమె భర్త గుండెల్లోకి చేరుతుంది సుమా. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అంతేకాదు ఆవిడ మహాపతివ్రత కదా, ఆవిడకు లక్షణం ఉంటుంది. నిద్ర లేస్తే అన్నది నేను ఏదో లౌకికంగా వాడే మాట. ఆవిడ ప్రతిరోజు ఇలా ప్రారంభం తిన్నగా వెళ్ళి మోకాళ్ళ మీద వంగి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు తన లలాటమునకు తగిలేటట్టుగా నమస్కరిస్తుందిట. ఆవిడ పెట్టుకున్నటువంటి గుండ్రని కస్తూరి బొట్టు స్వామి పాదముల మీద ముద్రగా పడుతుందిట. ఎక్కడ దొరుకుతుంది ఆధారం? ఒకప్పుడు బ్రహ్మచారిగా వామనమూర్తిగా వచ్చారు విష్ణువు. వామనమూర్తిగా వస్తే బలిచక్రవర్తి కాళ్ళు కడుగుదామంటే వింధ్యావళి నీళ్లు పోస్తోంది. బలిచక్రవర్తి ఇలా చూశాడు. బలిచక్రవర్తి సంగతేమో కానీ పోతన గారికి కనపడి బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాతాక్షుడు సాచయోగి సుమనః సంప్రార్థిత శ్రీదమం కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్. ఆ వామనమూర్తి ఇలా పాదాన్ని చాపితే ఆ పాదం మీద లక్ష్మీదేవి ఉదయాన్ని వంగి నమస్కరించినప్పుడు ఆవిడ యొక్క లలాటమునందు పెట్టుకున్న కస్తూరి బొట్టు యొక్క ముద్ర కనబడింది. ఆమె అంతటి మహాపతివ్రత. ఆయన పాద సంవాహనం చేస్తుంటుంది. అది విష్ణువు లక్ష్మికి ఉండేటటువంటి అనుబంధం. ఆ తత్వం అలా ఉంటుంది. సూర్యనారాయణమూర్తి విష్ణువు అని ఎలా చెప్పడం? తెల్లవారింది, మొట్టమొదట ఆయన కాళ్ళొత్తుతూ కనపడేది ఎవరు? లక్ష్మి. ఎలా? కిరణం పడగానే పద్మం ఏం చేస్తుంటుంది? విచ్చుకుంటుంది. కిందకి కిరణం అంటే ఏమిటి? కాళ్ళేనా కాదా? పాదాలేనా కాదా? పాదాలు పద్మానికి తగలగానే ఎందుకు విచ్చుకున్నాయి? అమ్మో మా ఆయన వచ్చారు, అయ్యా మా ఇంట్లో మీ పాదం పెట్టండి అంటారు. పాదం పెట్టండి అంటే ఏమిటి? అక్కడెక్కడో కూర్చుని ఇక్కడి నుంచి పాదం పెడతాడనే, మీరు రండి మా ఇంటికి అని దాని అర్థం. ఆయన కిరణములు తగిలాయి, ఆయన పాదములు వచ్చాయి అంటే స్వామి వచ్చారు. ఆవిడ తలుపులు తెరిచి చటుక్కుని ఏం చేస్తుంది? పద్మాలయ లక్ష్మీదేవి. కాబట్టి ఆయన వస్తే ఏమిటి అంటుందా? ఆ లోపల కూర్చున్న లక్ష్మి ఆయన పాద సంవాహనం చేస్తుంది, కాళ్ళు ఒత్తుతుంది. లక్ష్మీ చేత పాదములు ఒత్తబడేవాడు ఎవడు? విష్ణువు. పద్మములకు కిరణములు తగలగానే విచ్చుకుంటున్నాయంటే ఆ కిరణము పద్మంలోకి వెళ్ళినప్పుడు ఒత్తుతున్నది ఎవరు? లక్ష్మి. కాబట్టి ఆయన ఎవరు? విష్ణువు. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ. అంతేకాదు శ్రీ మహావిష్ణువుకు లక్షణం ఉంది. ఆయన కన్నా బరువైన వాడు లోకంలో ఎవరైనా ఉంటాడా? సమస్త బ్రహ్మాండములు ఆయన కడుపులో ఉన్నాయి. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నొర్వకను దరంబులో ఉన్న జగముల వ్రేగున జగతి కదులా అంటాడు భీష్మాచార్యుల వారు. ఆ రథం నుంచి దూకితే ఆయన కడుపులో ఉన్నటువంటి జగములన్నీ కూడా ఇలా ఊగే. బాలకృష్ణుడికి దశమస్కంధంలో బాల్యలీలలో ఏది మన్ను తిన్నావట నోరు తెరు అంటే ఆ నోరు ఇలా తెరిచి చూపించేటప్పటికీ తెల్లబోయిందా లేదా యశోదాదేవి? సమస్త బ్రహ్మాండములు ఆయన కడుపులో కనపడ్డాయి.
ఇన్ని బ్రహ్మాండములు కడుపులో ఉన్నటువంటి వాడు ఎంత బరువుగా ఉంటాడు. ఇంత బరువుగా ఉన్నటువంటి వాణ్ణి ఎవరైనా ఎత్తుకుని మొయ్యాలనుకోండి, మోసేటప్పుడు బరువునంతటిని ఏది ఉంచుకుంటుంది? తొడలు ఉంచుకుంటాయి. ఇక తొడలు లావుగా ఉంటాయి. తొడలకి బలం ఉందనుకోండి, బరువు ఎత్తగలుగుతాడు. గరుత్మంతుని యొక్క తొడలు ఎంత బలం ఉండాలి ఇటువంటి విష్ణువుని వహించి తీసుకెళ్లాలంటే తక్కువ దూరాలా? పైగా అయ్యా ఏదో ఓ నెల్లాళ్ళలో తీసుకెళ్తానండి అంటే కుదురుతుందా? ఎక్కడ ఎవరు ఆర్తితో పిలుస్తారో వెళ్ళిపోవాలంతే ఉత్తర క్షణంలో. అంత వేగంగా తీసుకెళ్ళాలి. ఓర్నాయనో మీరు ఎక్కాక ఎక్కడ వెళ్ళగలండి బాబు, ఇంత బరువు పట్టుకుని అనడానికి ఉండదు. ఆయన చమత్కారం ఏమిటంటే అంత బరువైన వాడు గరుత్మంతుని అధిరోహించినప్పుడు తొడలకి నిప్పి పెట్టకుండా వెళ్ళడానికి భక్తుడిని అనుగ్రహిస్తాడు. గరుత్మంతుని తొడలైన నెప్పెట్టావు, అంత హాయిగా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అంటే తీసుకెళ్ళాడన్న కీర్తి గరుత్మంతుడికి కట్టబెడతాడు. నిజానికి ఆయన అంత బరువైన వాడైన సూర్యుడు అంత గొప్పవాడు, అంత తేజోబింబం, నక్షత్రముల కాంతుల్ని కూడా వెలవెలబోయేటట్టు చేయగలిగినటువంటి వాడు. తారక అంటే కనుగుడ్డు అని కూడా ఒక అర్థం ఉంది. తారక పెద్ద కాంతిని చూసినా వెలవెలబోతుంది, సూర్యుడు లేకపోతే చూడలేదు. తారకలు వెలవెలబోతాయి ఆయన ప్రకాశిస్తే. నక్షత్రాలు రాత్రి బ్రహ్మాండంగా కనబడతాయి, సూర్యుడు వస్తే మిణుకు అసలు మధ్యాహ్నం కనబడతాయి. అంత కాంతి కలిగిన వాడు, అంత పెద్ద శరీరం ఉన్నవాడు. అటువంటి వాడు విష్ణువు నిప్పి పెట్టకుండా గరుత్మంతుడి తొడలకి ఖేదం కలగకుండా ఎలా వెడతాడో అలా అసలు తొడలేనటువంటి అరుణుడు సారథ్యం చేస్తుంటే వెడుతుంటాడు. మరి ఇంత బరువున్న వాడిని రథం మీద కూర్చోబెట్టి సారథ్యం చేయడానికి ఎంత బలమైన తొడలున్నవాడు ఉండాలి. కానీ అసలు తొడలేవు, ఎందుకంటే గుడ్డు చిరిమేసింది వినిమేసినప్పుడు అధోభాగం లేని పిల్లవాడు పుట్టాడు శరీరం. ఆ అరుణుడు, ఆ అనూరుడు ఆయన ముందు కనబడతాడు కాబట్టి ఆకాశం ఎర్రబడుతుంది. కాబట్టి తొడలు లేనటువంటి అనూరుడు సూర్యనారాయణమూర్తిని వహిస్తున్నాడు. తొడలకి ఇబ్బంది లేకుండా గరుత్మంతుడు వహిస్తున్నాడు. విష్ణువుతో సదృశ్యం ఉందా లేదా? విష్ణువుకో లక్షణం ఉంది. తలుచుకున్న ఉత్తర క్షణంలో ఒక 5 నిమిషాలు కూడా ఆలోచించాడు, అలా పెరిగిపోయి వెళ్ళిపోతాడు, అన్ని లోకాలు ఆక్రమించేస్తాడు. వామనమూర్తి వృత్తాంతంలో ఇంతంతై వటుడు ఇంతై వరుయుతానింతై అభోవీధిపై అంతై తోయద మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుతు బ్రహ్మాండాంత సంబద్ధి పెరిగిపోయాడా లేదా? త్రివిక్రమావతారం కింద సూర్యుడు ఉదయించిన తర్వాత ఎంతసేపట్లో లోకాలన్నింటినీ ఆక్రమించేస్తాడు తన కిరణాలతో. ఆక్రమించడంలో విష్ణువు ఎలా ఆక్రమిస్తారో సూర్యనారాయణమూర్తి అలాగే ఆక్రమిస్తారు. కాబట్టి విష్ణువా కాదా? ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ. శివుడు అష్టమూర్తి తత్వంగా ఉంటాడు. శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భోరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యస్తకం నాణ్యకించన విద్యతే వివృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. ఆయన 8 మూర్తులుగా ఉంటాడు. అందుకే పృథివీ ఆయనే, జలం ఆయనే, అగ్ని ఆయనే, వాయువు ఆయనే, ఆకాశం ఆయనే, సూర్యుడు ఆయనే, చంద్రుడు ఆయనే, యజమాని ఆయనే. 8 ఆయనగానే ఉంటాడు. అష్టమూర్తి తత్వం అంటారు. అందుకే కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, కోణార్కలో సూర్యలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండులో యజమానలింగం. 8 అష్టమూర్తి తత్వంలో ఉంటాయి. సూర్యుడు మొట్టమొదట నీటిని అంతటినీ సృష్టించాడు. ఆయన నీటిని తీసుకొచ్చి పోస్తున్నాడు కాబట్టి నీటి రూపంలో ఉన్నాడా లేడా? జంబుకేశ్వరంలో జలలింగ రూపంలో ఉన్నవాడు సూర్యుడేనా కాదా? అప్పుడు అలాగే తన యొక్క కిరణములు అన్నీ పడి ప్రకాశించడానికి వ్యాపకత్వంతో ఇంత పెద్ద భూమిని నిర్ణయించినవాడు సూర్యభగవానుడే. నీటి నుంచి పైకి తీశాడని మీతో చెప్పాను. అయినప్పుడు ఈ పృథివీ స్వరూపం కాంచీలో ఉన్నటువంటి పృథివీలింగం ఏదుందో అది సూర్యుడేనా కాదా? ఈ భూస్వరూపంగా. కాబట్టి ఆయనే కాంచీలో ఉన్న పృథివీలింగం, ఆయనే అగ్ని, ఆయనే వేడి. అందుకే అరుణాచలంలో అగ్నిలింగం ఆయనే. ఆయన ఆకాశ్ అంటే అంతటా ప్రకాశిస్తాడు, అంతటా నిండిపోయి ఉంటుంది ఆయన యొక్క తేజస్సు. కాబట్టి చిదంబరంలో ఆకాశలింగం ఆయనే. ఆయన యొక్క మనశుద్ధియే వాయుతరంగములుగా తిరుగుతూ ఉంటుంది అని లోకములను నిలబెడతాడు వాయువుగా. కాబట్టి శ్రీకాళహస్తిలో వాయులింగమై ఉన్నాడా?
ఇక ఆయన కాంతి వలననైనా చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. కాబట్టి సూర్యప్రకాశమే చంద్రుడిగా నడుస్తోంది. కాబట్టి ఆ చంద్రుడు ఎవరో కాదు, సూర్యుడే అయినప్పుడు ఆ చంద్రలింగం సీతాకుండంలో ఏదుందో అది సూర్యుడైనా అయ్యాడు. సూర్యుడన్న పేరుతో సూర్యలింగం అయినప్పుడు కోణార్కలో సూర్యలింగం సూర్యుడైతే శివుడైనా అయ్యాడు. ఇక ఒక యజమాని జీవితంలో ఎంతకాలం బ్రతికుండాలనేటటువంటిది ఆయుర్దాయ రూపంలో సూర్య ఉదయముల యందు నిర్ణయించి యజమానిగా అతిథులకు సత్కారం చేసి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి తేజస్సుని, ఐశ్వర్యాన్ని, బుద్ధిని ఇస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తే. కాబట్టి యజమాని ఆయనేనా? కాబట్టి 8 మూర్తులుగా శివుడు ఉంటే 8 మూర్తులుగా సూర్యుడు ఉంటున్నాడా? ఉన్నప్పుడు ఇక శివుడికి సూర్యుడికి భేదం ఉందా? ఏమీ లేదు. లేనప్పుడు ఏష బ్రహ్మ చ విష్ణుశ్చ శివ